హాయ్ హలో నమస్తే మిత్రమా. లోకంలో అందరూ అత్తలు ఇలా ఉంటే ఆ సంసారం, ఆ కుటుంబం 3 పూలు 6 కాయలంటారే, అది నిజం. వినండి. ఒక కుటుంబంలో కోడలు చేసిన కూరను అత్త రుచి చూసి కోడల్ని తిడుతుంది. నీకు ఇంకెన్నాళ్ళకు వంట వస్తుంది? ఇంత ఉప్పు ఎవరైనా తింటారా? నువ్వు తిని చూడు, నీ మొగుడు భోజనానికి వచ్చే వేళయింది, వాడికి ఇది పెట్టావనుకో నీ మీద చిందులు తొక్కుతాడే అంటుంది. అత్తయ్య పొరపాటున ఎక్కువ పడిపోయింది, ఇంకొకసారి అలా చేయనంటుంది కోడలు. దానికి అత్త విసుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళి ఆ కూరను రిపేర్ చేసి వస్తుంది. అమ్మయ్య, ఇప్పుడు బాగుందని అనుకుంటుంది కోడలు. అలా కాసేపటికి ఆమె హాల్లో కూర్చుని ఉన్నప్పుడు ఆమెకు వియ్యపురాలు అంటే కోడలుకి అమ్మ నుంచి ఫోన్ వస్తుంది. కోడలు, అయ్యో ఈ సమయంలోనే అమ్మ ఫోన్ చేయాలా అని భయపడుతుంది. అత్త నాపై చాలా కోపంగా ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా అమ్మ దగ్గర నా గురించి చాలా చాడీలు చెబుతుందని అనుకుంటుంది. అటువైపు నుండి, హలో వదిన గారు, ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? మీకేమీ ఇబ్బంది కలిగించటం లేదు కదా అని వియ్యపురాలు అడగగానే ఇటు నుండి అత్త, వదిన గారు, మేము చాలా బాగున్నాం. ఇకపోతే మీ అమ్మాయి కూడా చాలా మంచిది, మమ్మల్ని తల్లిదండ్రుల్లా చూసుకుంటుంది, ఎప్పుడు నవ్వుతూ కళకళలాడుతూ ఉంటుంది, బాధ్యత తెలిసిన పిల్ల. ఇలాంటి పిల్ల మాకు కోడలుగా రావడం మా అదృష్టం వదిన గారు అని చెప్పి కాసేపు సరదాగా మాట్లాడుకుని ఆమె ఫోన్ పెట్టేస్తుంది. అది విన్న కోడలు కంట్లో నీళ్లు వచ్చేస్తాయి. నేరుగా వచ్చి అత్తయ్య పాదాలు పట్టుకుని, నేను పనులేమీ సరిగా చేయను కదా అత్తయ్య, ఎప్పుడు ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటాను, అయినా నా గురించి మా అమ్మ దగ్గర అంత గొప్పగా ఎందుకు చెప్పారు అత్తయ్య అని అడుగుతుంది. దాని అత్త, లేచి నా పక్కన కూర్చో అని, నీకు చదువు అయిన వెంటనే పెళ్లి చేసేశారు, ఇక పనులు నేర్చుకునే అవకాశం ఎక్కడుంటుంది? నీ దగ్గర కొంచెం కఠినంగా ఉంటే మరోసారి చేసిన పొరపాటు చేయవని అలా ఉంటానే కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టమే పిచ్చిదానా. మాకు ఆడపిల్లలు లేరు. ఆడపిల్లలు లేని మా ఇంటికి నువ్వు కోడలుగా అడుగుపెట్టావు. ఈ ఇంటికి కూతురివి కూడా నువ్వే. నీకు పనులు నేర్పించే బాధ్యత కూడా నాదే. పని ఎలా చేయాలో అర్థం కాక నువ్వు తప్పులు చేయొచ్చు. అప్పుడు నేను నీకు నేర్పించడంలో కోపగించుకొని 4 తిట్టను వచ్చు. ఎందుకంటే ఆ సమయంలో నేను నీకు గురువును కాబట్టి. ఒక విషయం గుర్తుపెట్టుకో అమ్మా, ఇవన్నీ మన ఇంటి విషయాలు. నీవు తప్పు చేశావు, నేను తిడతాను. ఎప్పుడైతే మన విషయాలలో ఇతరుల జోక్యం చేసుకుంటారో మన మధ్య గొడవలు మొదలవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇదే విషయం నాకు మా అత్తగారు చెప్పారు. ఇప్పుడు నేను నీకు చెప్తున్నా విను. ఇది మన ఇల్లు. మన మధ్య 100 ఉండొచ్చు, కానీ ఎప్పుడు మన విషయాలు ఇతరులతో కానీ, ఎంత కావలసిన వారైనా కానీ, మన తల్లిదండ్రులైనా కూడా పంచుకోకూడదు. ప్రతి ఇంట్లో ఇలాంటి అత్తా కోడళ్ళుంటే ఆ ఇల్లు ప్రశాంతంగా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది కదా మిత్రమా. మనము అలాగే ఆశిద్దాం. ధన్యవాదాలు. మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. జై హింద్.